ప్రయాణిక దీక్షతోటి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నప్పటికీ కూడా దీక్షాధారణ 3 రోజులే ఉంటుంది. మిగతా 2 రోజులు కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా మామూలుగా కళ్యాణం ముందు రోజు సాయంత్రం, షష్ఠి రోజు ముందు రోజు సాయంత్రం కళ్యాణం చేస్తూ ఉంటాము. ఈసారి స్వామివారికి వేలాయుధ పూజ, కావడి ఉత్సవం జరుగుతున్నాయి. వేలాయుధ పూజ అంటే స్వామివారి యొక్క ప్రధానమైన ఆయుధం అది. దానికి ఆసురీ శక్తుల్ని పారదోడే శక్తి విశేషంగా ఉంటుంది. గ్రామాలలో గ్రామదేవతల యొక్క మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా విపరీతమైన ఆసురీ శక్తులు ప్రభలు ఉంటాయి. ఈ కాలంలోనే ఎక్కువగా రోగాలు వస్తూ ఉంటాయి. అందులో గ్రామదేవతలు ఏం చేస్తూ ఉంటారంటే సీతారాదేవి యొక్క మంత్రంతో విశేషమైన పూజలు, హోమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్గశీర్ష మాసంలో వచ్చిన స్వామివారికి వేలాయుధ పూజ అనేటువంటి యొక్క విశేషమైన శక్తి పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. తదుపరి వచ్చినటువంటిది కావడి ఉత్సవం, చివరి రోజు చేసిన కావడి ఉత్సవం. కావడి ఉత్సవం అంటే అది వాస్తవంలో జాతక చక్రంలో ఉన్నటువంటి యొక్క కుజకేతుల యొక్క ప్రభావం చేత అష్టమ స్థానంలో ఉన్నటువంటి యొక్క ఆయుస్థానంలో ఉన్నటువంటి యొక్క గ్రహాల యొక్క బలాల వలన శరీరంలో అనేక రుగ్మతలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రుణాలకి, రోగాలకి కారకుడైనటువంటి అంగారకుడు, ఈ అంగారకుడి దోషం పోవాలన్నా, మోక్షాన్ని ప్రసాదించే కేతు యొక్క గ్రహాన్ని సంపూర్ణంగా పొందాలన్నా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి యొక్క కావడి ఉత్సవాన్ని విశేషంగా జరుపుతూ ఉంటారు. ఇది మన వైపు చాలా తక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. తమిళనాడు ఎక్కువగా ఉంటుంది. దీనికి పంచామృతాలని తీసుకుని కొంతమంది పట్టిక బెల్లాన్ని కూడా 6 కేజీలు ఏకచ్చుతో ఉందని కూడా తీసుకుని స్వామివారి సమర్పించి వారి యొక్క సమస్యలను పరిష్కారం పొందుతూ ఉంటారు. ఈ యొక్క షష్ఠికి ముందుగా మన దేవాలయంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకి అంటే ఈ యొక్క వర్కర్స్ చేస్తున్న యొక్క పనులకి తప్పతాళన దోషాలు ఉంటాయి. అంటే కొన్ని వస్తువులను తొక్కడము, కొన్ని వస్తువుల్ని సుత్తితో కానీ చేతితో కానీ కొట్టడము, తాకడము జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటి దోషాలు పోవడానికి మరియు ఈ యొక్క శిఖరాల మీద, బలిపీఠాల మీద, ధ్వజస్తంభాల మీద పక్షులు కనుక ఎగిరినట్టయితే, వాటి రెట్టలు కనుక వాటి మీద పడినట్టయితే విపరీతమైన దోషం ఉంటుంది. అందులో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠ చేసుకుని మనం షష్ఠికి వెళ్తున్న సందర్భంగా ఆయాది దోషాలన్నీ తొలగిపోవడం కోసం ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.